నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. పచ్చని పంట పొలాలతో గలగలపారే సెలయేళ్లతో ప్రకృతి అందాలకు ప్రతీకలుగా నిలిచే పల్లెసీమలోని ప్రజల ఆదాయ వనరుల సంరక్షణే ధ్యేయంగా వ్యవసాయ అనుబంధ రంగాలపై సమగ్ర సమాచారంతో ఎప్పటికప్పుడు అన్నదాతల ముంగిట వాలిపోయే రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: నల్గొండ జిల్లా పట్టు రైతులతో ముఖాముఖి, రేగులో సస్యరక్షణ, అరటిలో ఆకుమచ్చ తెగులు నివారణ. రాష్ట్రంలో పట్టు పరిశ్రమ ప్రాముఖ్యత నానాటికి పెరుగుతోంది. రైతులు పట్టు పరిశ్రమను వాణిజ్య సరళిలో చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రైతాంగానికి దిశానిర్దేశం చేయడంతో పాటు పట్టు పరిశ్రమలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించే ముఖ్యోద్దేశంతో సూర్యాపేట పరిశోధన విస్తరణ కేంద్రం వారు క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ఆ వివరాలు మీకోసం. అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగా ఒక కుటీర పరిశ్రమగా ఉండే పట్టు పరిశ్రమ నేడు ఒక ప్రధాన పరిశ్రమగా మారి అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తుంది. తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో అధిక లాభాలు పొందే అవకాశాలు పట్టు పరిశ్రమలో పుష్కలంగా ఉండడంతో రైతులు పట్టు పరిశ్రమ స్థాపనకు ఆసక్తి చూపుతున్నారు. పట్టు పరిశ్రమ స్థాపించే రైతులు మల్బరీ తోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకంలో శాస్త్రీయ మెళకువలు పాటిస్తే ఆశించిన అధిక పట్టుగూళ్ల దిగుబడి పొందవచ్చు. మల్బరీ తోటల సాగు, పట్టుపురుగుల పెంపకంలో రైతాంగం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాలను చూపడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మల్బరీ రైతులకు అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంతో నల్గొండ జిల్లా సూర్యాపేటలోని పరిశోధనా విస్తరణ కేంద్రం వారు ఈ నెల 19వ తేదీన నంద్యాలవారిగూడెంలో క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. ముఖ్యంగా పట్టుపురుగులకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ, మల్బరీ తోటల పెంపకం, ఆధునిక యంత్ర పరికరాల వినియోగం వలన కలిగే లాభాలు, పట్టు రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు మొదలైన అంశాలను రైతులకు వివరించారు. ఈ బ్యాక్టీరియా లాగా తర్వాత బూజు ద్వారా వచ్చే రోగంని ఈ ఫంగస్ అంటాము. ఇది బూజు రోగం అంటదండి. ఎందుకంటే ఇది ఫంగస్ అటాక్ అయ్యేది ఎప్పుడైతుందంటే ఈ చలికాలంలో చలి ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఈ బూజు రోగం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఆకు వల్ల కాదు ఇది దీనివల్ల ఎప్పుడు కూడా మనకి లోపల చలి ఎక్కువ ఉండడం వల్ల ఈ బూజు అటాక్ అయ్యి మస్కార్డిన్ డిసీజ్ అని అంటారు దీన్ని. ఇందులో 2 రకాలు ఉన్నాయి. 2 రకాల్లో మొదటి వచ్చి ఎక్కువగా మనకు కనిపించేది తెల్లటి మస్కార్డిన్ అంటే వైట్ మస్కార్డిన్ అంటారు దీన్ని. రెండో రకం వచ్చి గ్రీన్ మస్కార్డిన్ అంటారు. ఇదంతా మీకు ఇక్కడ తెల్లగా ఉండేదాన్ని మీకు అంత కనపడదు, కానీ ఈ పచ్చగా ఉండేదాన్ని మీరు టచ్ చేశారంటే పైన మనకంతా కూడా మనకి తెల్ల పొడిలా కనిపిస్తుంది. అంతా కూడా ఈ పొడిలాగా మనకి ఇది కనిపిస్తుంది. ఈ పొడి అంతా కూడా పైన వచ్చిన ఫంగస్ ఒక పైన ఈ స్పోర్స్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా ఈ స్పోరు ఎక్కడైనా పోయి మనకి షెడ్లో పోయి కలిసిందంటే కన్నా ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మన గ్రోత్ రావడానికి ఇవన్నీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఇది వచ్చిన ఈ సీజన్లోనే వస్తుంది, మనకి ఈ వింటర్ సీజన్లోనే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. చేయాల్సింది ఏంటంటే అక్కడ మనకి ఆ బొగ్గుల కుంపటి కానీ హీటర్లు కానీ లేదా మంచి పవర్ఫుల్ లైట్లు కానీ వేసి పెట్టినామంటే మనకి వేడి అనేది బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. లేదా గ్యాస్తో రన్ చేసిన ఇవి కూడా ఉన్నాయి. మన అనంతరెడ్డికి చూపించాను నేను, గ్యాస్తో రన్ అవుతున్నది. అలాంటిది పెట్టుకున్నా కూడా రూమ్ని హీట్ చేయాలి. 24, 25 మన కోళ్ళ ఫారంలో మనం పెట్టుకుంటాం కదా బ్రీడర్స్ లాగా హీటింగ్ చేస్తానికి, అట్లా రూమ్ టెంపరేచర్ కూడా 25, 26, 25 వచ్చేటట్టుగా పెట్టుకోవాలన్నమాట. అది ఎప్పుడు ఆ టెంపరేచర్ తగ్గుతుందో మనకి ఈ బూజు రోగం రావడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాంతంలో మనకు తెలిసినంత వరకు మార్చి తర్వాత ఏప్రిల్, మే, జూన్ నెలల్లో, జూన్ వరకు కూడా ఆల్మోస్ట్ మనం పంటలు పెట్టట్లేదు. ఈ పంటలు ఈ 3 నెలలు మనం పెట్టకపోవడం వల్ల మనకు జూన్లో తీసుకున్న మల్బరీ మొక్కలలో నాణ్యత లోపించిన ఆకుని మనము యూటిలైజ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ అంటే జూలై ప్రాంతంలో. అందువల్ల పంటలు దిగుబడి తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అసలు ఎందుకు మనము ఏప్రిల్, మే, జూన్లో తీసుకోవట్లేదు అన్న కారణము ఆలోచన చేస్తే అంటే మనకి ఏంటంటే మనకి ఏప్రిల్, మే, జూన్లో కూడా చేయాలా అనే కుతూహలం ఉంది. కానీ ఏ విధంగా చేయాలా, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలా అనేది మనకి తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మన ప్రాంతంలో టెంపరేచర్స్ వాతావరణం ఎక్కువగా వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి ఏ విధంగా
తీసుకోవాలనేది మనకి ఆలోచించాలి. ఇందులో మొట్టమొదటిగా నేను చేసింది ఏంటంటే ఈ ఎండాకాలంలో ఈ వేడిని తగ్గించేదే మొదటి మంత్రం. వేడిని తగ్గించడానికి ఏ మంత్రం వేయాలంటే ఎక్కడైనా కూడా ఇది మనకి వీకోటల్ లాంటి పొలంనేరు లాంటి ప్రాంతంలో కొంచెం టెంపరేచర్స్ తక్కువ ఉంటాయేమో కానీ మళ్ళీ మడకసిర తర్వాత ట్రెడిషనల్ ఏరియాస్ ఈ హిందూపూర్ వచ్చేటప్పటికి అక్కడ కూడా వేడి అయితే ఎక్కువగానే ఉంటుంది. దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ సమ్మర్లో పూర్తిగా పైనుంచి కూడా మనకి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది డ్రిప్ పెట్టేస్తారు. అక్కడ డ్రిప్ పెట్టేసి స్ప్రింక్లర్స్ కానీ డ్రిప్ పెట్టేసి అక్కడ నుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ షెడ్ అంతా కూడా బాగా నానుతూ వస్తుంది. కింద కూడా ఏం చేస్తామంటే ఇటు నుంచి ఇక్కడ కూడా మనకి ఇట్లా పరదాలు కట్టేస్తారు. ఇట్లా మెయిన్గా ఉండేది టెంపరేచర్ తగ్గిన తర్వాత లోపల హ్యూమిడిటీ ఎంత ఉందని చూసుకోవాలి. అంటే వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందని చూసుకోవాలి. తేమ శాతం వీలైనంత వరకు 70 నుంచి 80% మనం 75% తేమ శాతం పెంచుకునేట్లుగా అవకాశం చేసుకోవాలి. ఇందుకు మనకి అక్కడ కాలేకపోతే లోపల కూడా ఈ నెట్లు ఇవి వేసుకొని వేసేసి ఈ గన్ని బ్యాగ్స్ వేసుకొని వేసేసి దాన్ని తడుపుకుంటూ పోయినామంటే లోపల కూడా టెంపరేచర్స్ తగ్గిపోయి మనకి టెంపరేచర్ కంట్రోల్ అయిపోతుంది. మనకి మంచి పంట రావడానికి అవకాశం ఉంటుంది. అనంతరం జరిగిన సమావేశంలో రైతులు వారి సమస్యలను శాస్త్రవేత్తల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కార మార్గాలను తెలుసుకున్నారు. ఈ సాగులో నూతన పద్ధతుల్ని అవలంబిస్తూ అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉందని సెరికల్చర్ డిపార్ట్మెంట్లో చెప్తే ఆ పద్ధతి ప్రకారం చేయడం వలన అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఏర్పడ్డది. ఈ ముఖ్యంగా మేము చేను మొక్కలు నాటేదానికంటే ముందే మేము డ్రిప్ను తయారు చేసి పెట్టుకున్నాం. కాబట్టి మొక్కలు సాంద్రత తగ్గేదానికి అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో అన్నీ బతికేదానికి అవకాశం ఏర్పడ్డది. దాని ద్వారా చేను కూడా మంచిగా ఆరోగ్యవంతంగా పెరుగుకుంటూ తర్వాత యూనిఫామ్గా నీటిపారుదల యూనిఫామ్గా ఉండి మిర్రు మీద ఉంపుల 2 ప్రదేశాల్లో కూడా ఒకే విధమైన పదును ఉండటం వల్ల మొక్కల ఎదుగుదలలో తేడా లేకుండా ఒకే విధంగా పెరిగేదానికి అవకాశం ఏర్పడి చేను మొత్తం ఒకే విధంగా ఉండి మనకు అధిక దిగుబడి ఆకు అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఏర్పడింది. దాని ద్వారా మనం వేసే ఎరువులు కూడా రూట్ స్థాయిలో ఉంటుంది, ఏ వేర్లకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి డ్రిప్ ద్వారానే మేము ఫెర్టిగేషన్ చేసి ఎక్కువ వృధా అరికట్టడమే కాకుండా మొక్కకు పూర్తి స్థాయిలో వినియోగం అయ్యి ఆకు దిగుబడి పెరిగేదానికి అవకాశం ఉంది. ఈ విధంగా మామూలు నీటి పారుదల వల్ల వేరు నీటి పురుగులు కంటామినేషన్ అయ్యి వేరే రోగాలు బారిన పడేదానికి అవకాశం ఉంది. అది కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి సెరికల్చర్ పెట్టే ప్రతి రైతు మొట్టమొదలు డ్రిప్ ఇరిగేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. పూర్తి స్థాయిలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టి పారిస్తే మనం దాదాపు 25% ఎక్స్ట్రా ఆకు దిగుబడి సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు పట్టుకుల దిగుబడి కూడా పెరిగేదానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి రైతు దీనికి తోడు మనం సేంద్రియ ఎరువైన మన పశువుల పెంటని తప్పనిసరి 2 పంటలకు ఒకసారైనా వాడితే ఆకు నాణ్యత పెరిగి సిల్క్ పర్సెంట్ పెరిగి సెల్ రేషియో పెరిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పండ్లలో రేగుపండుకు విశిష్ట స్థానం ఉంది. అన్ని రకాల వయసుల వారు రేగుపండును ఇష్టంగా తింటారు. శీతాకాలంలో లభించే ఈ రేగుపండుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు రేగు సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రేగు సాగు చేయు రైతులు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడల నుండి పంటను కాపాడుకుంటే మంచి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. రేగులో సస్యరక్షణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేగు పూర్తిగా వర్షాధారంపై పెరగగల పంట.
తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా పెరిగే అవకాశం ఉన్నందున నీటి ఎద్దడి గల ప్రదేశాల్లోని రైతులు రేగు తోటలను సాగు చేస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు రేగులో అనేక రకాల చీడపీడల తీవ్రతకు కారణమై తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. రేగును తరచూ ఆశిస్తూ నష్టపరిచే పురుగుల్లో కాయతొలుచు పురుగు ప్రధానమైనది. కాయతొలుచు పురుగు ఆశించినప్పుడు కాయలపై రంధ్రాలు కనబడతాయి. కాయలు కుళ్ళిపోయి విపరీతమైన నష్టం వాటిల్లుతుంది. కాయతొలుచు పురుగు నివారణకు గాను 1 మిల్లీలీటర్ పాలిట్రిన్ సి లేదా డైక్లోరోవాస్ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. రేగును వర్షాధారంగా సమర్థవంతంగా పండించుకోవచ్చు. అయితే రైతులు దీనిని నీటి ఆధారంగానే ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. వర్షాధారంగా పండించుకున్నప్పుడు చెట్టుకు 45 కేజీల నుంచి 50 కేజీల దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అలాగే నీటి ఆధారంగా పండించేటువంటి పంటలో 50 కేజీల నుంచి 100 కేజీల వరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ పంటను సమర్థవంతంగా పండించుకోవచ్చు. అందుకు గాను తక్కువ వర్షపాతం ఉండేటువంటి ప్రాంతాలైనటువంటి అనంతపురము, మహబూబ్నగర్ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. రకాల విషయానికి వచ్చినట్లయితే గోలా, సెబ్బు, ఉమ్రాను, మోండియా, కైతిలి, అలాగే గంగరేగు అనేటువంటి రకాలు దీనిలో ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి రకాలు. ఈ రకాలన్నింటిలోనూ ఉమ్రాను, గోలా, కొంతవరకు గంగరేగు అనేటువంటి రకాలను మన రాష్ట్రంలో విస్తారంగా పండిస్తున్నారు. అతి చలిని తట్టుకుంటుంది. అలాగే వేసవిలో అధిక ఉష్ణోగ్రతను తట్టుకోవడానికి ఆకును రాల్చి నిద్రావస్థలోకి వెళ్తుంది. మనము మార్చి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా కత్తిరింపులు అనేటువంటిది చేసుకోవాలి. 3వ సంవత్సరం నుంచి దిగుబడులు మనకు రావడం మొదలు పెడతాయి. అయితే మంచి దిగుబడులు 5-6 సంవత్సరాల తర్వాత వస్తాయి. కత్తిరింపులు చేసిన వెంటనే 1% బోర్డో మిశ్రమాన్ని చెట్టుపైన పిచికారి చేయాలి. లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ అనేటువంటి మందును 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. పెద్ద కొమ్మలను కత్తిరించినప్పుడు కత్తిరించిన భాగాలకు బోర్డో పేస్టు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ పేస్ట్ను పూయాలి. లేతగా వచ్చినటువంటి కాండములపైన, ఆకులపైన ఆకులని నష్టపరిచేటువంటి గొంగల్ పురుగును సాధారణంగా కనిపిస్తాయి. ఈ పురుగుల నివారణకు క్వినాల్ ఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే ఈ పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. రేగులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటంటే సస్యరక్షణలో పండు ఈగ ఒకటి, కాయ తొలిచే పురుగు, అలాగే తెగుల విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు ప్రధానమైనటువంటివి. కాయ తొలిచే పురుగు ముఖ్యంగా కాయలు బఠానీ గింజల సైజులో ఉన్నప్పుడు కానీ, గోలీ సైజులో ఉన్నప్పుడు కానీ ఈ పెద్ద పురుగులు వాటిపైన గుడ్లు ఒక్కొక్కటిగా గుడ్లు పెడతాయి. పెట్టినటువంటి గుడ్ల నుంచి ఈ పురుగులు పొదిగి కాయ లోపల గుజ్జును తొలుచుకుంటూ తినుకుంటూ విత్తనం చుట్టూ చేరుతాయి. ఈ చేసినటువంటి డొల్లలో మలినము మనము చూడవచ్చు. ముందుగా ఈ లార్వాలు పసుపు వర్ణంలో ఉండి క్రమేపీ ఎరిగిన తర్వాత గులాబీ రంగు కానీ లేదా లేత ఎరుపు రంగులో కానీ ఉంటాయి. ఎదిగినటువంటి ఈ లార్వాలు రంధ్రం చేసి బయటకు వచ్చేసి చెట్టు పాదిలో కోసస్ దశకు వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళా పెద్ద పురుగు అయి గుడ్లు పెట్టి మళ్ళా కాయలు నష్టపరుస్తూ ఉంటాయి. ఇలాగా ఒక సీజన్లో 2-3 సార్లు ఈ పురుగు తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకుంటుంది. దీనివల్ల పంటకు అపార నష్టం కలుగుతుంది. కాబట్టి మనము గోలీ సైజు ఉన్నప్పుడు ఈ పురుగును అరికట్టడానికి మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీమీటరు లేదా నగాటా అనేటువంటిది, ఇది పెన్వాల్ రేటు మరియు ఈథియాన్ కాంబినేషన్లో వచ్చినటువంటి మందు. దీనిని 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసినట్లయితే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. పండు ఈగ విషయానికి వచ్చినట్లయితే ఇది మనకు ఈగను పోలి ఉంటుంది. ఈ పెద్ద పురుగులు అంటే రెక్కల పురుగులు ఈ పండు పక్వానికి వచ్చేటువంటి దశలో గుడ్డును పెట్టడం వల్ల ఆ గుడ్డు నుంచి పొదిగినటువంటి లార్వాలు ఈ పండులోని గుజ్జును తిని నష్టపరుస్తూ ఉంటాయి. ఈ పురుగు యొక్క ఉద్ధృతి అక్టోబర్ మాసం నుండి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగు ఆశించినటువంటి కాయలు
కిందికి రాలిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ పురుగు నివారణకు మనకు మిథైల్ యూజినాల్ ఎరలు ఉంచడం కానీ, లేదంటే మనకు ఈ ఫెరమోన్ ఈ ఎరలు అనేటువంటిది మనకు వచ్చిన వీటిని లింగాకర్షక బూటలు, వీటిని మనం పొలంలో తోటలో మనకు 4-5 చోట్ల అమర్చి ఈ పురుగును మనము సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక తెగులు విషయానికి వచ్చినట్లయితే బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. బూడిద తెగులు లక్షణాలు మనకు పిందెలపైన కాయలపైన స్పష్టంగా కనిపిస్తుంది. ఆశించినటువంటి కాయలు వృద్ధి చెందక రాలిపోవడం అనేటువంటి జరుగుతుంది. అదే పెద్ద కాయలపైన లక్షణాలు వచ్చినప్పుడు గరుకుగా ఉండడము, కాయలు పగులడము అనేటువంటిది జరుగుతుంది. ఈ తెగులు సాధారణంగా మనకు సెప్టెంబరు మాసంలో ఎక్కువగా ఆరంభమవుతుంది. ఆరంభమవుతూ అక్టోబరు, నవంబరు మరియు డిసెంబర్ మాసాల్లో దీని తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. జూన్, జూలైలో కురిసినటువంటి వర్షాలు, గాలిలో తేమ ఆధారంగానే ఈ తెగులు రావడము, వృద్ధి అనేటువంటిది ఆధారపడుతుంది. సాధారణంగా జూన్, జూలై మాసాల్లో మనకు అధిక వర్షాలు నమోదైనప్పుడు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ తెగులు ఆరంభమవుతుంది. కాయలపైన మనకు పిండితో కూడినటువంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ తెగులు నివారణకు మనకు డైనో క్యాప్ అనేటువంటిది, అది క్యారథెన్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేసైనా మనం అరికట్టుకోవచ్చు. లేదా క్యాలెక్జిన్ అనేటువంటి మందును 1 మిల్లీలీటరు, లేదా బైలటాన్ అనేటువంటి మందును 1 గ్రాము లీటర్ నీటికి కలిపి చెట్లపైన పిచికారి చేసి ఈ తెగులు సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఈ విధానాలను పండు ఈగ మరియు కాయతొలచే పురుగు, బూడిద తెగులను మనం సమర్థవంతంగా అరికట్టుకున్నట్లయితే రేగులో అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. అరటి పంటను రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలాల్లో సాగు చేస్తున్నారు. ఈ అరటి పంటను అనేక చీడపీడలు ఆశించి నష్టపరుస్తుండటంతో రైతులు సతమతమవుతున్నారు. అరటిని ఆశించే తెగుళ్లలో ఆకుమచ్చ తెగులు ప్రధానమైనది. ఈ ఆకుమచ్చ తెగులు లక్షణాలు, నివారణ చర్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటిని మన రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అరటి పండులో పలు పోషకాలే కాక ఔషధ గుణాలు కలిగి ఉండటంతో ఈ పండును అందరూ ఇష్టపడతారు. అరటి పంట నుండి నాణ్యమైన అధిక దిగుబడులు తీసుకోవాలంటే అరటి సాగులో కాలానుగుణంగా ఎదురయ్యే చీడపీడల నుండి పంటను కాపాడాలి. అరటిలో తరచుగా కనబడే తెగులు సిగటోక ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు అన్ని రకాల అరటిపై ఆశిస్తుంది. మొదట ఈ తెగులు ఆకులపై చిన్న చిన్న మచ్చలుగా ప్రారంభమై క్రమేపీ పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగుకు మారి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. గెలలు తయారయ్యే సమయంలో తెగులు తీవ్రమైతే నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు తోటలో కలుపు లేకుండా చూడాలి. నత్రజని ఎరువులను అధిక మోతాదులో వాడకూడదు. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో, అంటే ఎరువులు, కీటనాశకాలు, డీజిలు, ఇవన్నీ కొనొచ్చు.
అప్పు గురించి ఎదురు చూడక్కర్లేదు. అట్టగా నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. అట్టగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. రైతు నేస్తం, రైతు నేస్తం. ఏం చేయను? సరే నేను వెళ్తాను. అలాగా సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం, రైతు నేస్తం. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.